తిట్లు తిట్టారో అది ప్రపంచం అంతా చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, అదే విధంగా వైసీపీ నాయకులు చూశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేపాటికి మీకు ఆయన చాలా గొప్పోడైపోయాడు. ఎవరినైతే మొన్నటి వరకు ఆకాశానికి ఎత్తారో ఆయన చెడ్డోడైపోయాడు. అంటే ఇది ఎథిక్స్ లేనటువంటి రాజకీయం అనేది నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా ఈరోజు కుటుంబాన్ని చేర్చడం అనేది ఈరోజు అంటే ఎంతసేపు మీరే ఎంపీగా ఉండాలా అంటే మీ ఇంట్లో మీ బిడ్డ ఉండకూడదు, మీ తమ్ముడు ఉండకూడదు. ఇప్పుడు మీ కూతురు కార్పొరేటర్ మేయర్ కావాలి అంటే అక్కడ ఎన్నో సమస్యలు వచ్చినా కూడా, ఎంతో మంది వ్యతిరేకించినా కూడా మీ కూతురు మేయర్ కావాలని చెప్పి మీ కూతురే మేయర్ అభ్యర్థిగా ప్రకటించి మీకు సహకరించింది తెలుగుదేశం పార్టీ. మీరు గెలవలేకపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు చాలా విధంగా విమర్శిస్తే ఆ రోజు మీరు వైసీపీని ఎన్నో విమర్శించారు. ఈ రోజు వైసీపీ చాలా గొప్పది, చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదు, ప్రపంచం అంతా తెలుసు చంద్రబాబు నాయుడు చెడ్డోడు అని. అంటే అలాంటి చట్టం దగ్గర దాదాపు 3 టర్ములు మీరు ఎంపీగా ఎట్లా పనిచేశారు? సో ఈయన దాదాపు మొన్న ఎన్నికలకు ముందు ఈయన ఎంపీ ఎప్పుడయ్యాడో, ఈయన ఎంపీ అవడం వైసీపీ రూలింగ్ లేక ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈయన మైండ్ సెట్ మారిపోయింది. ఈయన ఏదైతే వైసీపీ కోవర్డ్గా వ్యవహరించాడు దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఏదైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు బొకే జయదేవ్ గారు ఇస్తే ఆ బొకేని తోసేయడం కానీ, కండువా ఏదో కేర్లెస్ గా కప్పడం కానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదికి ఒక ఎమ్మెల్యే దాడి చేసేదానికి వెళ్తే మీరు వాళ్ళ ఆఫీసులో కూర్చొని బిర్యానీ తినే ఫోటోలు కూడా ఈ రోజు మా దగ్గరికి వచ్చాయి. అదే విధంగా ఎవరైతే మా కేంద్ర అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారో, పట్టాభి గారు మీరు కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు చూసాం. మీతో కూడా పట్టాభి గారు ఎంతో దగ్గరగా ఉన్న సందర్భాలు చూసాం. ఆ పట్టాభి గారి ఇంటి మీద 2 సార్లు వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే మీరు పట్టాభి ఇంటికి ఒక నిమిషం తిరుమలరావు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, ఒక నిమిషం తిరుమలరావు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. తిరుమలరావు గారు, రాష్ట్ర కాపునాడు కార్యదర్శి తిరుమలరావు గారు, అన్మ్యూట్ చేయండి. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి తిరుమలరావు గారు. తిరుమలరావు గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నేను కన్క్లూడ్ చేస్తా ఒక్క నిమిషం. ఓకే చెప్పండి సురేంద్ర గారు. దాదాపు 300-400 అడుగుల దూరంలో మీ ఇల్లు ఉంది, కానీ అక్కడ ఒక కార్యకర్త ఒక నాయకుడి మీద దాడి జరిగితే మీరు అక్కడ పరామర్శించేదానికి కూడా వెళ్ళలేదు. దీన్ని బట్టి అర్థమైపోయింది కదా మీరు ఎప్పుడో ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారని. అదే విధంగా రైట్, నాదో ప్రశ్న అండి, నాదో ప్రశ్న. ప్లాట్ఫామ్ ఆయన రెడీ చేసుకున్నారు అంటున్నారు. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే చివరికి మీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది టెలికాన్ఫరెన్స్ పెట్టి. అయ్యా రండి సంఘీభావంగా మనం ఏదో నిరసన చేద్దామంటే ఒకళ్ళంటే ఒకళ్ళు ముందుకు రాలా. ఒక కేసినేని నానికే మీరు ఆ నిస్సహాయతను ఎందుకు అట్రిబ్యూట్ చేస్తున్నారు? మీ రాష్ట్ర నాయకత్వం కూడా అలాగే ఉంది కదా, మీ రాష్ట్ర నాయకత్వం కూడా అలాగే ఉంది కదా. కేసినేని నానికి ఒక్కరికి నేను ఆపాదించడం లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ రోజే మొట్టమొదట రాష్ట్రంలో ధర్నా చేసింది, అరెస్ట్ అయింది మేమే తిరుపతిలో. మన వాళ్ళు కూడా కవర్ చేశారు, మీకు కావాలని నేను పంపిస్తా. దాని తర్వాత టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు ఏమైనా కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో కానీ కార్యకర్తలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పైన దాడి ప్రారంభిస్తారో దానికంటే రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు. ఇది తెలుగుదేశం పార్టీ బలం. అది కాబట్టి ఆ బలం ఆ రోజు ఎందుకు కనపడలా? అదే ఒక నిమిషం నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, ఆ బలం ఆ రోజు ఎందుకు కనపడలా? ఆయన అరెస్ట్ చేసిన రోజు చివరికి మీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అప్పీల్ చేయాల్సి వచ్చింది టెలికాన్ఫరెన్స్ లో. మీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారిని, వాళ్ళని గద్దె రామ్మోహన్ రావు గారిని అప్పీల్ చేసుకోవాల్సి. అయ్యా మీరు మొబిలైజ్ చేయండి జనాలని అప్పీల్ చేసుకున్నారు. దట్ వాజ్ ఓపెన్. పవన్ కళ్యాణ్ వచ్చేదాకా అసలు మీలో కదలిక ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ ఆయన రోడ్డు మీదకి వచ్చేదాకా మీ నాయకులు ఎక్కడ కదిలారు చెప్పండి. ఒక నిమిషం. ఇప్పుడు మీరు హైవేలో చీరాల నుండి ఏదైతే
కర్నూలులో అరెస్ట్ చేశారో, కర్నూలు నుండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో వేలాది మందిగా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఒక దశలో పోలీసు వాహనాలకి మా కార్యకర్తలకు ఒక యుద్ధ వాతావరణం జరిగింది. కానీ పోలీసు యంత్రాంగం దురదృష్టం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటన దురదృష్టం. ఏదైతే వైసీపీ